నవీన గారు, పెళ్ళనేది ఒక మేజర్ థింగ్, చాలా పెద్ద విషయం అది. లైఫ్లో ఒక్కసారే జరిగేది. కానీ అలాంటి పెళ్ళిళ్ళ విషయంలో తొందరపడిపోతున్నారు. ఇదివరకటి కాలంలో అటేడు తరాలు ఇటేడు తరాలు చూసుకోమన్నారు. ఇప్పుడు అంత టైం లేకపోయినా ఎంతవరకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇలా సంబంధాలు కలుపుకునే విషయంలో? టైం లేదంట వెంట్రూప. ఒక సంబంధం చూడటానికి ఇదివరకు ఒకసారి ఒకప్పుడు ఫర్ ఎవ్రీథింగ్, అప్పుడు ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇట్స్ కళ్ళ ముందు వచ్చిన చేంజెస్ కాబట్టి ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు కంపేర్. ఇదివరకు అసలు ఒక పిల్లకి సంబంధం చూడాలి అని అనుకున్నప్పుడు పేరెంట్స్ ఫస్ట్ పెద్దవాళ్ళ వైఫ్ హస్బెండ్ ఫస్ట్ వాళ్ళ పిల్లలో ఉన్న మెచ్యూరిటీ లెవెల్స్, పిల్లడిలో ఉన్న మెచ్యూరిటీ లెవెల్స్ ఎంతవరకు భార్యని కానీ భర్తను కానీ ఒకళ్ళనొకళ్ళు హ్యాండిల్ చేసుకోగలరని చూసుకునేవారు. తర్వాత ఇంట్లో పెద్దలు ఉంటారు కదా, ఇప్పుడు మా మామగారు అత్తగారు మా పేరెంట్స్ అట్లా వాళ్ళతో డిస్కస్ చేసి అందరూ కూర్చుని అది ఒక పెద్ద మహాకార్యం లాగా, అండ్ విచ్ ఐ మీన్ ఇట్స్ బిగ్ ఈవెంట్ ఇన్ ఎనీవన్స్ లైఫ్ కదా. అందరూ డిస్కస్ చేసుకుని వాళ్ళకి ఏం కావాలి అందరూ ఒక్క సింగిల్ ఒపీనియన్ మీద మ్యాచెస్ చూడటం మొదలు పెట్టేవారు. చాలా ఆప్తులు దగ్గరైన వాళ్ళకి చెప్పేవారు. అది కుదరినప్పుడు నమ్మకమైన ఒక పెళ్ళిళ్ళ పేరైలు ఉండేవారు, ఎప్పుడో ఒకళ్ళు ఇద్దరు. వాళ్ళు పవిత్రంగా చేసేవారు ఆ సంబంధాలు. ఎందుకంటే పాప భీతితో తప్పు చేయకూడదని చాలా చాలా అద్భుతంగా వీళ్ళ పలానా మనవరాలు పలానా వాళ్ళని చక్కగా వివరాలు తీసుకొచ్చి దే యూస్ టు హెల్ప్ దెమ్. రైట్. అలా ఒక డెసిషన్ తీసుకునేవారు. ఇప్పుడు ఎలా ఉంది మ్యాచెస్ అంటే 2 ఏళ్ళు ఎత్తుతారు, 3 ఏళ్ళు ఎత్తుతారు, ఆకతాయితనంగా ఎత్తుతారు. పిల్లడికి సంబంధం చూస్తున్నట్టు సొంత మేనమావకి తెలియకూడదు, మామగారికి తెలియకూడదు, అమ్మా నాన్నకి మేబీ అమ్మా నాన్నకి ఏమైనా అమ్మ నాన్న అంటే పిల్లాడి అమ్మమ్మకి తాతయ్యకి ఏమైనా చెప్తారేమో కానీ బేసిక్గా అసలు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీకి కూడా తెలియకుండా ఒక సీక్రెట్గా నడుస్తుంది. కానీ బెస్ట్ ఫ్రెండ్స్కి చెప్తారు సంబంధాలు ఎతుకుతున్నామని చెప్పి. ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఎతుకుతారు. ఎతికిన తర్వాత నేను చెప్పాను కదా ఇందాక ఒక పెద్ద లిస్ట్ పెట్టుకుంటారు. నా లిస్ట్లో మేజర్ పాయింట్స్ కొన్ని ఉంటాయి, అందం ఆస్తి అట్లాంటివి. అలా ఉన్న ఒక అబ్బాయో అమ్మాయో దొరికారనుకోండి, ఇది మనకి రియల్ ఎస్టేట్లో ఒక స్థలం చూసి ఇంకెవరైనా వచ్చి 500 అడ్వాన్స్ ఇచ్చేస్తారు, ఏమైనా టెన్షన్ అవుతారు చూసారు, ఆ టైప్లో ఒక కమిట్మెంట్కి వెళ్ళి ఒక చైర్ పెట్టేసి వచ్చేస్తారు. ఆ తర్వాత ఒక్కొక్కటి కొన్ని తెలుస్తాయి కొందరికి. దే డోంట్ కేర్ టు బ్రేక్ ద అగ్రిమెంట్ బిట్వీన్ ద ఫ్యామిలీస్. చీర పెడతామంటే అగ్రిమెంటే కదా, మా అమ్మాయి అనిపించుకోవటమే కదా, ఆలోచించట్లేదు. అది ఉండదు. మొదలు పెడతారు ఒక్కొక్కటి, ఆ తర్వాత మాట్లాడుకుంటారు. మేము ఇంత ఖర్చు పెడతాం, లేకపోతే మేము ఇక్కడే పెళ్లి చేయగలం, లేకపోతే మాకు ఈ పెట్టుబాతులు ఉన్నాయి, మాకు ఇది కావాలి అని. ముందు చీర పెట్టడానికి ముందు ఇవన్నీ ఆలోచించకుండా ముందు చేసేస్తారు. తర్వాత ఎంగేజ్మెంట్కి హడావిడి చేస్తారు, తర్వాత పెళ్ళిళ్ళకి హడావిడి చేసేస్తారు. ఇంత హడావిడి ఒక 2 నెలల్లో ఫినిష్ అవుతుంది. ఇక్కడ 2 ఏళ్ళు ఎతికిన వాళ్ళు ఇక్కడ ఈ వారం రోజుల్లో ఒక డెసిషన్ తీసుకునే బదులు ఇంకో 2 నెలలు తీసుకుంటే నష్టమేంటి? కొందరు ఆస్ట్రాలజర్స్ మీ అమ్మాయి గురుబలం అయిపోతుంది పెళ్లి చేసేయండి అంటారు. కొందరు వచ్చి రేపు ఆగస్టు తర్వాత ముహూర్తాలు ఉండవంటావు. గురుబలం ఇవాళ వెళ్ళిపోతేనండి సంవత్సరం మొత్తంలో వస్తూనే ఉంటాయి. ఆగస్ట్ వెళ్ళిపోతే ఇంకో డిసెంబర్ వస్తుంది, డిసెంబర్ వెళ్తే రేపు మార్చి వస్తుంది. రైట్. ఈ ముహూర్తాల కోసం పెళ్లి మండపాలు దొరకవని చెప్పేసి హడావిడి పడి ముహూర్తాలు పెట్టేసుకుని, అందుకే ఈ గోలలో ఈ ఎంగేజ్మెంట్ బ్రేకప్లు, పెళ్ళి కుదిరింది అన్నంతసేపట్లో మళ్ళీ అవి బ్రేకప్, పెళ్ళి అయినంతలోనే అవి బ్రేకప్. ఒక పెళ్ళి కుదిరిన తర్వాత చాలా ప్లెజెంట్గా వెళ్ళాలి అది. ఇప్పుడు నువ్వు టికెట్ కొనుక్కుని బస్ ఎక్కాలనుకుంటావు, టికెట్ కొనుక్కోకుండా బస్ ఎక్కితే ఎలా ఉంటుంది? ఇవన్నీ అట్లాంటివి. ఒక కంఫర్టబుల్ జర్నీకి ఎలా ప్లాన్ చేసుకోవాలో చక్కగా ఒక ప్లానింగ్తో ఒక స్ట్రాటజీతో వెళ్తే పెళ్ళిళ్ళప్పుడు గొడవలు ఉండవు, ఈ డివోర్సెస్ ఉండవు, ఏ తలకాయ నొప్పులు ఉండవు. హడావిడిగా డెసిషన్స్ తీసేసుకుని దే డీల్ విత్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అనమాట. రైట్.